హలో ఫ్రెండ్స్, సైడ్ జాయింట్స్ తిన్నగా ప్లస్ గుర్తు రావట్లేదా? అయితే ఈ మెథడ్లో ట్రై చేయండి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నారు అంటే మనకి సైడ్ జాయింట్ తిన్నగా వస్తుంది, ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది. కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ చేసాము అంటే నడుము లూజ్, చెస్ట్ లూజ్, ఆర్మ్ హోల్ లూజ్, హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. చూసారా, సైడ్ జాయింట్ ఇలా తిన్నగా రావాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర, ఫ్రంట్ పార్ట్ స్టార్ నెక్ దగ్గర ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ అయితే స్టిచ్ వేశాను. ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చూసారా, ఇలా పర్ఫెక్ట్గా రావాలి. బస్ట్ హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసాము అంటే చూసారా, బ్లౌజ్కి పైపింగ్ ఇలా నీట్గా రావాలి, ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు. బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ను కూడా స్టిచ్ వేశాను. బ్యాక్ పార్ట్లో స్క్వేర్ నెక్ కార్నర్స్లో ఇలా రౌండ్ షేప్ వచ్చేలా హ్యాండ్స్ పార్ట్కి కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేశాను. ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాను. బస్ట్ హెవీగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ చిన్నదిగా ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. మీరు ఇలా మీ బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలి అంటే ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.